వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. గత 3 నెలలుగా పెండింగ్లో ఉంచిన తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. లేదంటే సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి సమ్మె నిర్వహిస్తామని వారు ప్రకటించారు. కానీ రీసెంట్గా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు తమను మరలా విధులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు వారికి కీలక సూచన చేశారు. ఎవరైతే తమను బలవంతంగా రాజీనామా చేయించారో అది ఎవరైనా సరే వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయమన్నారు. అటు పలు నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలపై ఇప్పటికే పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ఏపీ ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులైన ఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచే అంశంపైన త్వరలో ఒక స్పష్టతకు వస్తామని చెప్పారు. అంతేకాకుండా వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకువెళ్లేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. కాబట్టి వారి ఉద్యోగ భద్రతకు సంబంధించి అనవసర అపోహలు వద్దన్నారు శివప్రసాద్.